బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాంకర్ అనసూయకు బిగ్ షాక్ తగిలింది. బోరబండ పోలీస్ స్టేషన్లో అనసూయపై కంప్లైంట్ రిజిస్టర్ అయింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు బీజేపీ నాయకులు. అనసూయ కమెంట్స్పై హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆ కంప్లైంట్లో. సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అంటూ ఇటు మాట్లాడుకొచ్చారు అనసూయ. ఇంకా అక్కడ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. దేవుడి ముసుగులో ధర్మ ముసుగులో చేసేవాళ్ళు అకృత్యాలకు లేకపోతే అఘాయిత్యాలకు లేకపోతే దుర్మార్గాలకు అనే ఆ భావం వచ్చేలా దాడులకు పాల్పడే వాళ్ళని నేను వాళ్ళని అన్నాను, అసాల్టర్స్ అన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే దేవుడి ముసుగులో ధర్మ ముసుగులో దాడులు చేసేవారిని అంటూ కూడా భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు అనసూయ. అనసూయ చేస్తున్న కమెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తన కమెంట్స్కు కట్టుబడి ఉన్నానంటూ ఉన్నారు అనసూయ. తన వ్యాఖ్యలతో దొంగలు బయటకు వస్తున్నారంటూ కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బయటకు తీస్తారంటూ అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. బట్ బిఫోర్ దట్ అసలు ఇంతకీ అనసూయ ఏమన్నారో ముందు చూద్దాం. ఆ తర్వాత కంప్లైంట్ ఫైల్ అయింది, రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అంటే ఆ కంప్లైంట్ అయిన ఫైల్లో ఏముంది చూద్దాం. బట్ బిఫోర్ దట్ ముందుగా అనసూయ ఏమన్నారో చూద్దాం. ఐ వాంట్ సో నేను ఏమన్నానంటే చాలామంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అని అండి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్టర్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. గుడ్ డే, జై శ్రీరామ్. రైట్, అది అనసూయ చేసిన ఇంట్రెస్టింగ్ కమెంట్స్. బట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్లో ఏముంది ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు హిందూ సంఘాలు బోరబండ పోలీస్ స్టేషన్కి చేరుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేశాయి. ఆ రిజిస్టర్ చేసిన కంప్లైంట్లో మీరు చూడొచ్చు, దాంట్లో మెన్షన్ చేస్తుంది. అక్కడ ఎఫ్ఐఆర్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంది. అండ్ దాంతోపాటు అక్కడ కంప్లైంట్ ఏముందంటే కనుక కంప్లైంట్ అగేన్స్ట్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఫర్ రిమార్క్స్ దట్ హ్యావ్ హర్ట్ హిందూ రిలీజియస్ సెంటిమెంట్స్. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఫస్ట్. బట్ ఇక్కడ నుంచి నేను సెకండ్ పేర్ నుంచి మనం చూస్తే ఇన్ రీసెంట్ వీడియో సర్క్యులేటెడ్ ఆన్ సోషల్ మీడియా షీ స్టేటెడ్ దట్ పీపుల్ హూ చాంట్ జై శ్రీరామ్ కమిట్ అసాల్ట్స్ వైల్ హైడింగ్ బిహైండ్ ద స్లోగన్స్ are assaulters. She also linked the chanting of Jai Hind and Vande Mataram with assaults in a similar manner. These remarks have deeply hurt the religious sentiments of Hindus. Jai Shriram is a sacred religious slogan, while Vande Mataram and Jai Hind are national slogans held in high regard. Equating them with criminal acts is highly objectionable and has caused widespread outrage. I request that this complaint be registered and necessary action be taken against her as per law. I am ready to provide further details and appear for recording of statement whenever required. అంటూ కూడా అనసూయ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా అక్కడ పోస్ట్ చేసుకొచ్చారు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఒక రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో షీ స్టేటెడ్ దట్ పీపుల్ హూ చాంట్ జై శ్రీరామ్ కమిట్ అసాల్ట్స్. జై శ్రీరామ్ అన్నవాళ్ళు అసాల్ట్స్కి పాల్పడతారు. రైట్, ఒక్కసారి ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జై శ్రీరామ్, పీపుల్ హూ చాంట్ జై శ్రీరామ్ కమిట్ అసాల్ట్స్ వైల్ hiding behind the slogans are assaulters. She also linked the chanting of Jai Hind and Vande Mataram అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఓకే, బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ప్రెసెంట్ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? అట్ ద సేమ్ టైం
హిందూ సంఘాలు ఏమంటూ ఉన్నాయి? సచిన్, హిందూ సంఘాలు మాత్రం ఖచ్చితంగా కోర్టుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు ఇక్కడ హిందువులందరినీ కూడా అవమానపరిచేలాగా కూడా ఉన్నాయి అని చెప్పేసి, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి అని చెప్పేసి కూడా హిందూ సంఘాలన్నీ కూడా బోరబండ పోలీస్ స్టేషన్ కి చేరుకొని అనసూయ పైన మాత్రము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇక్కడనేమో అనసూయ ఏమంటుందంటే జై శ్రీరామ్ అని చెప్పుకుంటూనే కొంతమంది హిందువులు అయితే దాడులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఒక పరంగా చూసుకుంటే జై శ్రీరామ్ పేరు వాడుకుంటున్నారు, వాళ్ళు నిజంగా హిందువులు కాదు అనేలాగానే మాట్లాడుకుంటారు. అందులో ఒకటి, నా వ్యాఖ్యలు విన్న తర్వాత కూడా దొంగలందరూ కూడా బయటకు వస్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ కామెంట్స్ అన్ని కూడా హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో హనుమాన్ భక్తులు, ఇటు శ్రీరామ్ భక్తులు అంతా కూడా వాళ్ళంతా లేదు మా మనోభావాన్ని దెబ్బతీసే హక్కు తనకి ఎక్కడిది, తను ఎలా మాట్లాడతాగల అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడే రకంగా కూడా ఉన్నాయని చెప్పేసి బోరబండ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పోలీసులు మరి అనసూయ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, తనని విచారణకు పిలవబోతున్నారా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అనసూయ పైన యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా చట్టపరమైన యాక్షన్ తీసుకోకపోతే మేము మాత్రము చాలా భారీ ఎత్తున కూడా హిందూ సంఘాలన్నీ కూడా తరలించే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాట. సచిన్, తను అంటూ ఉన్నారు అప్పటికీ జై శ్రీరామ్ అనే వాళ్ళలో ముందు వరుసలో నేను ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు. ఇంకొక మాట అంటూ ఉన్నారు, ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దిమ్, అంటే వాళ్ళ గురించి ఐ వాంట్ ఎక్స్పోజ్ దెమ్, అంటే వాళ్ళని బయట పెట్టాలనుకుంటున్నాను, వాళ్ళ గురించి డీటెయిల్స్ బయట పెట్టాలనుకుంటున్నాను, అర్థం వచ్చేలా ఉంది ఆ స్టేట్మెంట్. సో ఇది ఇప్పుడు హిందూ సంఘాలు వర్సెస్ అనసూయగా మన వ్యవహారంలో కనిపిస్తూ ఉందా, లేకపోతే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, తను ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నమో లేకపోతే వీళ్ళు ఏమైనా ఆమెతో నేరుగా మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నాయా, అంటే రెండు వైపుల నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇష్యూని కామ్ డౌన్ చేసేందుకు లేకపోతే ఇష్యూని కొరకు తీసుకొచ్చేందుకు? నిర్మల, ఖచ్చితంగా కూడా, ఎందుకంటే తను బయట పెడతాను అన్నప్పటికీ కూడా ఇక్కడ హిందూ సంఘాల వాళ్ళు కూడా ఏమంటున్నారంటే తను బయట పెడతాను, నేను జై శ్రీరామ్ అనే దాంట్లో నేను ముందుంటాను అని అంటున్నారు. కానీ తన దగ్గర ఎటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఒక్క సాంప్రదాయం అయినా లేదు కదా అనే వ్యాఖ్యలు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు తన మీద. ఇంకొక విషయం కూడా, తనతో డైరెక్ట్ గా మేము కూర్చోవడానికి, మేము క్లారిటీ ఇవ్వడానికి, మేము వాదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు అయితే చెప్తూ ఉన్నారు. కానీ హిందూ సంఘాల ముందుకు వచ్చి అనసూయ కూర్చోగలదా, మాట్లాడగలదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కేవలము తను చేసే వ్యాఖ్యలు ఎప్పుడు కూడా ఒక కాంట్రవర్సీగానే మిగులుతా ఉన్నాయి, తను మాట్లాడే ప్రతిసారి కూడా ఇలాగే అవుతా ఉన్నాయి అని చెప్పేసి మొన్నటి వరకు చూసుకుంటే ఒక వర్షంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ హిందూ సంఘాల వైపు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ హిందూ సంఘాలలో కూడా తను వ్యతిరేకత పెంచుతా ఉంది మొత్తం కూడా అని చెప్పేసి, అంటే దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళనే ఇలా హిందూ మతాన్ని గౌరవిస్తున్న వాళ్ళని అవమానిస్తా ఉంది. కాబట్టి మాకు ఖచ్చితంగా ఏ పరమైన వ్యాఖ్య, అంటే ఎలాంటి ఆధారాలతోటి తను చేసింది ఇలాంటి వ్యాఖ్యలు అనేది మాకు ఖచ్చితంగా కూడా క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి హిందూ సంఘాలు కోరుతున్నమాట. అందుకు మరి పోలీసులు ఇరు వర్గాలను, అంటే అటు అనసూయని ఇటు హిందూ సంఘాలను పిలిపించేమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా తెలుసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇంకా పోలీసులు అయితే డీటెయిల్స్ బయట పెడతాము అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఇటు అనసూయను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి, ఇటు హిందూ సంఘాలను కూడా పిలిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సచిన్, రైట్, అంటే ప్రస్తుతం ఈ అంశం ఎందుకంటే తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది అండ్ దాంతోపాటు కాస్త కాంట్రవర్షియల్గా మారిన సందర్భంలో ఎక్కడ తన క్షమాపణ చెబుతున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. బట్ అటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు, ఎందుకంటే తన అన్న మాటలోనే ఐ వాంట్ ఎక్స్పోజ్ దెమ్ అని చెబుతూనే ధర్మం ముసుగులో చేసే వాళ్ళని అసాల్టర్స్ అన్నాను తప్ప అందరినీ కాదు అని చెప్పి తను చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇది కంటిన్యూ అవకాశం ఉందా? ఒకవేళ పీక్స్కి చేరుకున్న తర్వాత, ఇష్యూ పీక్స్కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఇది ఇంకా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తను ఎట్టి పరిస్థితుల్లో కూడా తను చేసే వ్యాఖ్యలు తప్పని మాత్రం అనట్లేదు. ఎందుకంటే తన వ్యాఖ్యల మీద ఇంకా నేను నిలబడి ఉంటున్నాను అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది తను అనసూయ మాత్రము. ఎందుకంటే నేను కరెక్టే మాట్లాడుతున్నాను అనే విధంగా
తనను తను డిఫెండ్ చేసుకుంటూనే మాట్లాడుతూ ఉంది కాబట్టి వాళ్ళకు క్షమాపణ చెప్పే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. అలాగని హిందూ సంఘాలు కూడా తన మీద ఇచ్చినటువంటి ఫిర్యాదు వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు అనసూయ వైపు ఇటు హిందూ సంఘాల వైపు ఈ రెండు వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఇది చాలా పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం లాగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సచిన్. అంటే ఇప్పటికీ హిందూ సంఘాలు రోడ్డు మీదకి చేరుకుంటూ ఉన్నాయి. తను ప్రమోట్ చేసిన లేకపోతే తను ఎండోర్స్ చేసిన వాటికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఆ ఫ్లెక్సీలని చర్చడం కావచ్చు, లేకపోతే ఆ బోర్డుని పీకడం కావచ్చు, అక్కడికి వెళ్ళి కాస్త వాటిని అంటే తను ఎక్కడ కనిపించినా తను ఎండోర్స్ చేస్తున్న ఆ ప్లేసెస్కి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎలా వెళ్ళబోతూ ఉన్నారు అంటే ఇంకా ఫిగర్స్కి ముందు తీసుకెళ్ళే అవకాశం ఉందా, ఎట్లా చూడొచ్చు? సచిన్ ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఫిర్యాదు ఇవ్వడం ఒకటే కాదు, తను ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదుకి పోలీసులకు సహకరించకపోతే, తను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా వీళ్ళు ధర్నాలకు దిగే అవకాశం ఉంది. అలాగే అనసూయ ఇంటి ముందు కూడా బైఠాయించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సచిన్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ప్రస్తుతం అనసూయ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె సమర్థించుకుంటూ ఉన్నారు. బట్ హిందూ సంఘాలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యాంకర్ అనసూయకు బిగ్ షాక్ తగిలిందా అంటే అవునని మాట వినిపిస్తూ ఉంది. బోర్బండ పోలీస్ స్టేషన్లో అనసూయపై కంప్లైంట్ రిజిస్టర్ అయింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు బీజేపీ నాయకులు. అనసూయ కమెంట్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు హిందూ సంఘాల నాయకులు. జై శ్రీరామ్ ముసుగులు, ఇన్ఫ్యాక్ట్ దేవుడి ముసుగులు, ధర్మం ముసుగులు దాడులకు పాల్పడే వాళ్ళ గురించి మాట్లాడుకొచ్చాను అంటూ చెప్పుకొచ్చారు, క్లారిటీ ఇచ్చారు. అంటే తన అన్న స్టేట్మెంట్ని అలాగే స్టాండ్ బై అవుతూనే తన కమెంట్స్కి కట్టుబడి ఉన్నానని చెబుతూనే అనసూయ తన వ్యాఖ్యలతో దొంగలు బయటకు వస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దమ్ అంటూ ఉన్నారు. అంటే దేవుడి ముసుగులు, ధర్మ ముసుగులు చేసే వాళ్ళని నేను ఎండగడతాను, వాళ్ళ బండారం బయట పెడతాను అనే భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. అసలు ఇంతకీ ఇంకా అనసూయ ఏమన్నారు ఒకసారి చూద్దాం. బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని సో నేను ఏమన్నానంటే చాలా మంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్ట్. బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. గుడ్ డే.